సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలానే ఉల్లికాడలు కూడా వేసుకుందాం. ఇప్పుడు టోఫు వేసుకుందాం. సో టోఫులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది. ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాం. సో బ్రోకలీలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ హెల్దీగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. సో బ్రోకలీ వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు అలానే మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. అలానే సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాం. వీటితో పాటు వెనిగర్ యాడ్ చేసుకుందాం. సో సాసెస్ అలానే వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ బియ్యం పిండిని తీసుకుని నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. సో బియ్యం పిండిని వాటర్ లో మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పాన్ లో వేసుకుందాం. ఓకే, సో టోఫు బ్రోకలీ స్టర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. మన సెకండ్ రెసిపీ టోఫు బ్రోకలీ స్టర్ ఫ్రై రెడీ.
టోఫు బ్రోకలీ స్టర్ ఫ్రై కి కావలసిన పదార్థాలు: టోఫు 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, బియ్యం పిండి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్. టోఫు బ్రోకలీ స్టర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, ఉల్లికాడలు, టోఫు, బ్రోకలీ, తగినంత ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం పిండి నీళ్లు వేసి కలిపి పాన్ లో వేసి కొద్దిసేపు వేగాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టోఫు బ్రోకలీ స్టర్ ఫ్రై రెడీ.